మనుష్యుడు కనిపిస్తున్నాడు, ఇది బాహ్య శరీరము. అలాగే లోపల ఈ చర్మాన్ని పైన ఎందుకంటే లోపల ఉన్న నరాలకి, లేకపోతే రక్తానికి, లేకపోతే అవయవములన్నీ చర్మం లోపల దాస్తుంది. లోపల హృదయం ఉన్నది, అది గుండె అని మనం అనుకుంటాం, కానీ కాదు, అది అంతరాత్మ. గుండెకి ఒక గది ఉందన్నాడు, గదిలో దేవుని ఆత్మ ఉందన్నాడు. కనుక ఇది అది ఒక అంతరాత్మ. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. ఎందుకంటే మనం మాట్లాడేది వేరు, హృదయంలో ఉన్నది వేరు అని అంటుంటారు జనులు. కనుకనే హృదయంలో ఉన్నది నోరు మాట్లాడుతుందని ప్రభు చెప్పారు. కనుకనే ఇక్కడ మనం ఏంటంటే దేవుని పిల్లలు ఎవరైనా హృదయంలో నువ్వు పాపం దాస్తే అది పాపం అని చెప్తాడు, నీ పుణ్యము దాస్తే పుణ్యము అని చెప్తాడు. పాప పుణ్యములు ఏది ఉంటే అదే చెప్తాడు. ఆయన హృదయం యొక్క రహస్యం లేదు. యూదులకు అందుకే కోపం వచ్చింది, వారు హృదయ రహస్యాలు బయట పెట్టాడు, అప్పుడు వారు పళ్ళు నూరారు. అది ప్రవక్త కూడా అచ్చంగా ఆ పరిచర్యలో అది ఉంది, హృదయ రహస్యాలు చెప్పేవాడు. కనుకనే ఇదేమైందంటే చివరికి ఆయన హృదయ రహస్యములు ఎరిగినవాడు. కనుక నిన్ను బట్టి దినం వల్ల మేము వధించబడుచున్నాము, వదకు సిద్ధమైన గొర్రెలుగా ఎంచబడుతుంది. పౌలు మాట వాడాడు ఒక చోట, నిన్ను బట్టి దినమెల్లా వధించబడుతున్నాం, వదకు సిద్ధమైన గొర్రెలుగా ఎంచబడుచున్నాం. అది పరిచర్య అంటే అదండి. చావో రేవంటే అది. ఈ లోకములకి వెళ్ళి ఎక్కడైనా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవడు నిన్ను చంపుతాడో తెలియదు, ఎవడు నిన్ను చంపడో తెలియదు, ఎంతకాలం బతుకుతావో తెలీదు, ఎప్పుడో జీవిస్తామో తెలియదు. అది పరిచర్య అంటే అదేంటి. శిష్యులు లేక మరి పరిచర్యలో కొత్త నిబంధన అంతా ఈ మాట చాలా బాగా వర్తిస్తుంది. సికింద్రాబాద్లో అతను ఇలా పట్టుకు తిరుగుతున్నాడు పాపం, ఒక యవనస్తుడు, యేసుని నమ్మండి అని చెప్పి ఇంకా మాట్లాడలేక ఎవడొక రాయిచి కొట్టేసి అనుకో, కొడతారు కూడా. వదకు సిద్ధపడిన గొర్రెలు సంఘం అంటే ఏ గొర్రెని ఎవడెప్పుడు వధిస్తాడో తెలియదు. అదేంటి పరిచర్య, అది శిష్యరికము, అది నిజమైన శిష్యరికం అదే. కనుక అక్కడ దావీదు ఆ ప్రస్తావన చేస్తున్నాడు, ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఇదే ప్రస్తావన చేస్తున్నాడు నూతన నిబంధనలో. కనుక రేపు ప్రియులారా, ప్రభువా మేల్కొనుము, నీ వేళ నిద్రించుచున్నావు. కానీ భక్తుడు యేసుని మేల్కొలుపుతున్నాడు, కానీ ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కానీ భక్తుని యొక్క వేదన ఏం చేస్తుందంటే నువ్వు మేల్కో, ఆయన మేల్కునే ఉన్నాడు, మేల్కోలేదని ఇతను అనుకుంటున్నాడు. కొత్త నిబంధనలు పడవల మీద అక్కడక్కడ నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయి. శరీరం కనుక అది అలసిపోయింది కనుక దానికి నిద్ర కావాలి కనుక ఆయన పడుకున్నాడు. ఇప్పుడు ఆయన నిద్రపోట్లా. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ప్రభువుని మేల్కొమని, నిద్ర నుండి మేల్కొమని ప్రార్థిస్తూ ఉన్నాడు. కనుక ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. లేమో నిత్యమో మమ్మల్ని విడనాడకము. లేమ్మో ప్రభువా మీరు లేవండి, మమ్మల్ని విడనాడకండి. బ్రతిమాలుకుంటున్నాడు భక్తుడు. ఎప్పుడైనా దేవుని బ్రతిమాలాలు. ప్రార్థన అంటే అది. ఆయన పాదముల పట్టి బ్రతిమాలు, చేతులు పట్టి, ముఖము పట్టి, లేక ఆయన జుట్టును పట్టి కాదు, ఆయన పాదములను పట్టి. అత్యంత శ్రేష్టమైన పాదము. ఒక మతం ఉంది అసలు పాదానికి విలువ, అసలు పాదం లేకపోతే ఎలా నడుస్తావు? హౌ యూ కెన్ వాకింగ్ ఆన్ ద ఎర్త్, భూమి మీద నువ్వు ఎలా నడుస్తావు? ప్రతి భాగమునికి విలువ ఏర్పరిచాడు దేవుడు, అంతేనా? ఇది చెడ్డది అని అంటే అది లేకుండా ఉంటావా? ఈ భాగము చెడ్డది. దేవుడు గొప్పవాడు. ఏ భాగానికి ఆ విలువ ఉంది అక్కడ, అర్థమవుతుందా? పాదముకున్న విలువ. ఆయన పాదములు అపరంజి అంటే బంగారము పాదములని చెప్పబడింది. కనుక నీ ప్రార్థన పాదములు బట్టి బతిమాలే ప్రార్థన ఉండాలి నీకు. నేను నీ పాదములు పట్టుకొనిచున్నాను, నిన్ను ప్రతిమాలుచున్నాను, ఇట్లా చేస్తున్నాడు ఇక్కడ ప్రార్థన. మా బాధ మాకు కలుగు, హింసను వేళ మర్చిన్నావు, మా హింసను బాధను వేళ మర్చిపోయావు. స్వయంకృత అపరాధములండి. ఏమన్నానా? స్వయంకృత అపరాధములు. ఒక రోగానికి కారణం దెయ్యం అన్నాడు, ఒక రోగానికి కారణం దేవుడే, కానీ ఒక రోగానికి కారణం మనమే. కావాలని ఒక రోగం తెచ్చుకునేది కూడా స్వయంకృత అపరాధం వలన వాళ్ళకి ఏమైనా హింస బాధ కలిగిస్తుంది అక్కడ. మరి అందుకనే లేఖనానుసారంగా వెళ్ళరు. 1000 బాధలు, 100 బాధలు, లేకపోతే 10 బాధలు.
116 బాధలు ఎందుకు వస్తాయి? లేఖనానుసారంగా వెళ్ళాలి, లేఖనానుసారంగా ప్రార్థించాలి, నీ హృదయం లేఖనానుసారముగా. హింస బాధ ఎందుకు కలుగుతుంది అక్కడ దావీదుకి? చెప్పండి. దేవుని స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. కనుక మా ప్రాణము నేలకి కుంగింది, మా శరీరం నేలను పట్టింది, ప్రాణాత్మ దేహములు నేలను కుంగిపోయాయి. అది కుంగుబాటు వచ్చింది. ఇప్పుడు అదే అంటున్నారు డిప్రెషన్ అంటే కుంగుబాటు. ఇప్పుడు జనులంతా డిప్రెషన్ మీద మాట్లాడుతున్నారు. ఎందుకు వచ్చేస్తుంది డిప్రెషన్? ఎందుకు వచ్చేస్తుంది నీకు? డిప్రెషన్ ఎందుకు వచ్చేస్తుంది నీకు? నీకు ప్రెజర్ ఎక్కువైపోతుంది. కుక్కర్ ప్రెజర్ ఎక్కువైపోయినట్టు నీకు ప్రెజర్ ఎక్కువైపోతుంది. దానికి ప్రెజర్ ఎక్కువైతే చూసుకుని స్టీమ్ బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ డిప్రెషన్ మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం ప్రెషర్ అది? ఏమి డిప్రెషన్ అది? ఇది ఇక్కడ ఎందుకు కుంగుబాటు వస్తుంది? ఇక్కడ డిప్రెషన్ వచ్చేస్తే నీకు కుక్కర్ వల్ల నీకు ప్రెజర్ వచ్చేస్తే చెప్పాడా ఇక్కడ ఏమైనా? ఇక్కడేమన్నాడు? హింస బాధ నీవేళ మర్చి ఉన్నావు, హింస బాధ నీవేళ. మా ప్రాణం నేల కుంగింది, మా శరీరం నేల పట్టింది. మాకు సహాయం చేయము, నీ కృపను బట్టి మమ్మల్ని విమోచించు. సహాయం చేయి, కృపను బట్టి విమోచించు, విమోచించు, విమోచించు. ఏనాడో వాళ్ళ సొంత ప్రజలు, వాళ్ళు విమోచింపబడిన ప్రజలు, వాళ్ళకి విమోచన అంటే ఏముండదు. వాళ్ళు ఆల్రెడీ విమోచనలో ఉన్నారు. ఇక్కడ విమోచన లేదు, ఇక్కడ లేదు రక్షణ. వాళ్ళు విమోచించబడ్డారు. నేను విమోచించబడినాడు, మళ్ళీ విమోచించని ప్రార్థిస్తూ ఉన్నాడు. అన్నీ ఆలియే. ధర్మశాస్త్రం ఆలది, అర్చనాచారాదులు ఆలి, బలులు, యాజకత్వము, దేవాలయం, ఎవ్రీథింగ్, పలకలు, రాతలు, గీతలు అన్నీ ఆలియే. మనకి ఏమీ లేదన్నాడు ప్రవక్త. అసలు మనకి ఏమీ లేదు. అసలు వాటిని తాకు హక్కు కూడా మనకి లేదు. అలాంటిది వాళ్ళకి మూసేసి నీకు ద్వారం తెరిచినప్పుడు ఇక్కడ మనం ఎలా ఉండాలి? ఇప్పుడు వాళ్ళలాగా అయింది. ఇప్పుడు ఇక్కడ ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బాగా ఉప్పొంగుచున్నది, నేను రాజుని కూర్చి రచించదని పలుకుతాను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది, రాజును గూర్చి నేను పలికిన దానిని, రచించిన దానిని పలికేదను. కవిశ్వరుడు అవుతున్నాడు ఇప్పుడు. ఎందుకంటే రాజును పొగుడుతూ ఏదో రాస్తున్నాడు అనమాట. ఎందరో వేల 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 కవిశ్వరులు యేసుక్రీస్తు యొక్క ప్రేమను రచించారు. 2000 సంవత్సరములుగా ఆయన ప్రేమను రచిస్తున్నారు. పాటల రూపంలో, పద్యముల రూపంలో అది రచిస్తూ ఉన్నారు, అది పాడుతూ ఉన్నారు. అది తరగని ప్రవాహం. అది అంతే. నువ్వు పొగడాలనుకుంటే ఆటోమేటిక్గా నువ్వు పొగడగలవు, పొగడొచ్చు. బైబిల్ నిండా ఆయన పొగుడుతున్నారు. ఆ పరిశుద్ధులు, మహాపరిశుద్ధులు అందరూ ఏం చేస్తున్నారు? ఆయన పొగుడుతున్నారు. ఆయన పొగడ్తలకు అర్హుడు, ఆయన పాటలకు అర్హుడు. మనం పాడాలి, పొగడాలి. అది ఎందుకని జన్మింపజేశాడు దేవుడు నిన్ను. కనుక నేను ఒక రాశాను, దాని మీద హృదయం ఉప్పొంగుతుంది. రాజును కూర్చొని రచించిన దానిని నేను పలుకుతాను. ఏమైనా హల్లెలూయా. నా నాలుక త్వరగా రాయని వాళ్ళ కలం వలె ఉంది. నాలుక త్వరగా రాయు అని కలము వలె. కలమ అనేది ప్రస్తావించబడింది 1000 సంవత్సరాల క్రితం. కలము ఎన్ని రూపాంతరాలు చెందింది. అది మొదట పెన్సిల్ ఉండేది, తర్వాత పక్షీయకతో రాసేవారు, పక్షీయక అందులో చిరాయిసి రాసేవారు. అది అయిపోయింది. అంత ఇంప్రూవ్మెంటు. ఎక్కడెక్కడి నుంచో ముందు రాతి పలకల మీద రాసుకుంటూ, చర్మాల మీద రాస్తూ, మరి ఇసుక మీద రాస్తూ, ఎలాగా ఇంప్రూవ్ అయ్యి చివరికి మరి ఈరోజు అదే కలము. ఆనాడు ప్రస్తావించబడిన ఈనాడు కలము. త్వరగా రాయు నా నాలుక, త్వరగా రాయు అని కలమ వలె ఉంది. అంటే త్వరగా ఏదో తన నాలుకతో పలకాలని ఉంది అతనికి. పెన్ ఎలాగైతే త్వరగా రాసేస్తుందో, అలాగే త్వరగా తన నాలుకతో ఏదో పలకాలని ఉంది. హల్లెలూయా. సూర్యుడా, నీ కత్తిని మొలకట్టుకుని నీ తేజస్సుని ప్రభావం ధరించుకునుమో. యేసుక్రీస్తుని సూర్యుడా, నీ కత్తిని మొలకట్టుకును, నీ ప్రభావం తేజస్సును, నీ ప్రభావమున తేజస్సును ధరించుకొనుము. కత్తిని ధరించు, తేజస్సును ప్రభావమును ధరించు. నా కొరకు లేచి నువ్వు నిలబడి నువ్వు పోరాడని అడుగుతున్నాడు. కనుక నీ దేవుని దగ్గర ఆయుధాలు ఉండవు. మరి దేవుని దగ్గర యేసుక్రీస్తు దగ్గర ఏ ఆయుధమని ఉందా? ఎప్పుడు పోనీ యెహోవా దగ్గర ఏ ఆయుధమని ఉందా? ప్రవక్తల దగ్గర ఆయుధాలు ఉన్నాయా? కొంకికర్రలు వేసుకుని నడుచుకుని వెళ్ళిపోయారు. అయితే
తోలుదెట్టి కొంకి కర్ర వాళ్ళదే వాళ్ళ ఆస్తి. కానీ వాళ్ళకి ఇంకోటి ఉంది, యెహోవా ఎలాగో సెలవు ఇచ్చిస్తున్నాడు. మూడోది అది. యేసు దగ్గర ఆయుధాలు కత్తులు ఏమీ లేవు. ఏమీ హల్లెలూయా. కనుక ప్రియులారా, సత్యము వినయంతో కూడిన నీతి స్థాపించి నీ ప్రభావమును ధరించుకుని వాహనకి బయలుదేరాము. నీతిని సత్యమని స్థాపించడానికి నువ్వు వాహనం ఎక్కిరా, భూమి మీదకి వాహనం మీద రా, గుర్రం మీద రా అంటున్నారంటే ఇప్పుడు. ఆయన పలానా గుర్రం మీద వస్తాడని చెప్పేవాళ్ళు. తన పరివారం ఇలాగొస్తాడు అలాగొస్తాడు అని చెప్పి. ఎలాగొస్తాడో మనకి స్పష్టంగా అదే. ఎలాగొస్తాడో మనకి ఒక కాలు ఎక్కడా లేదు. ఒక కాలు తీసి మూడు ఆకాశం నుంచి మధ్యాకాశానికి ఒక కాలు తీసి ఇక్కడ పెట్టడే మధ్యాకాశం. మధ్యాకాశంలో ఎప్పుడైతే పెట్టాడో మొదటి ఆకాశంలోనూ మనము కనబడతాం. మొదటి ఆకాశంలో ఉన్న మనకి ఆయన కనబడతాడు. అక్కడ సిద్ధపరచబడిన సిద్ధించబడిన ఆత్మలో అక్కడ అది ఆయన అలాగ వస్తాడు. ఒక్కొక్క దేశం ఒక్కొక్క రీతిగా చూస్తున్నారట ఆయన కోసం. యూదులు ఒకలాగా చూస్తున్నారట, మహమ్మదీలు ఇంకోలా చూస్తున్నాడు. వేల వేల పరివారంతో అరేబియా జాతి తెల్లని గుర్రం మీద వస్తున్నాడు ఈ ప్రపంచాన్ని వెళ్ళడానికి అని వాళ్ళు. మనకే స్పష్టపరచబడింది. మనకి పెద్ద ఏమీ లేదు. ఆయనకి తెల్లని గుర్రాలు లేవు, వెనకాల వేల గుర్రాలు లేవు, రథాలు లేవు. మనకి ఎలాగైతే కనపడ్డాడో అలాగే వస్తున్నాడు. ద ర్యాప్చింగ్ ఈజ్ ఓవర్. విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది. నిమిషానికి 60 నిమిషాలు, భవిష్యత్తు 30 సెకండ్లో అయిపోతుంది అంతే. 3 పునరుద్ధానాలు చెప్పాను ఉదయం. టప్ 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 అయిపోయింది అంతే. ఎలా వస్తున్నాడు? ప్రభావమును ధరించుకుని వాహనం ఎక్కి బయలుదేరము. వాహనం మీద రా అన్నాడు. ఆయన వాహనం ఎప్పుడో మేఘము. ఆయన వాహనమే మేఘమే. మేఘాన్ని వాహనముగా చేసుకున్న దేవుడు ఆయన. వేరే వాహనాలు ఏమి లేవు ఆయనకి. ఏనాడైనా ఒక పెద్ద జాతి కుర్రాన్ని ఇక్కడ యేసుప్రభువారు భూమి మీద ఉండగా, కానీ అక్కడ మాత్రం ఏదో రథాన్ని ఎక్కాడు ఎక్కడైనా. కానీ మాత్రం ఒక చోట ఒక తెల్లని గుర్రం మీద తెల్లని వస్త్రములు కట్టి సత్యము అని తోడ మీద రాయబడి వెళ్తున్నప్పుడు కోట్ల మంది వెనకాల మనలాంటి వాళ్ళు గుర్రాల మీద వెళ్తున్నాం. అక్కడ ఆ సందర్భం ఉంది. కనుక నేను వాహనం ఎక్కి వచ్చాయి, లారీ మీద వచ్చాయి, బస్సులు వచ్చాయి, ఫరో యొక్క రథం మీద వచ్చాయి. నీతిని సత్యమని స్థాపించడానికి నువ్వు వచ్చాయి. ఆల్రెడీ నీకు ఇవ్వబడింది. మళ్ళా పునఃస్థాపన ఏమీ జరగదు. కనుక నీ భక్తుడు ప్రార్థన ఆవేదనతో కూడిన ప్రార్థనలో నువ్వు అప్రయత్నంగా ఏదో పలుకుతున్నావు. మనిషికి అలవాట్లు అవుతాయి. ఎప్పుడైనా నిన్నవా ఏవాట్లు ఎప్పుడైనా నిన్నారు? కలవాట్లు గురించి తెలుసా అంజలి? కలవాట్లు, జ్వరం పుల్లుగా ఉన్నప్పుడు కలవాట్లు వస్తాయి. బాధలు ఉన్నప్పుడు ప్రార్థనలో కొంచెం అప్రయత్నంగా తెలియని విషయాలు పలుకుతావు. భక్తుడు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. మరణించే ముందు కొన్ని కలవాట్లు వస్తాయంటండి. ఒక వ్యక్తి ప్రాణం పోతున్నప్పుడు కొన్ని పలుకుతాడండి. అది అర్థమవుతాట. అదే కానీ భక్తుడు కూడా దేవుని కొరకు ఏదో పలుకుతూ ఉన్నాడు బాధలో. పాపం దేవుడి వాక్యం దీవించును గాక. ఏమైనా ఓకే, కృతజ్ఞత.